హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బ్యాంకింగ్ రంగంలో రోజురోజుకి చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మరియు లేటెస్ట్ ప్రోడక్ట్ల గురించి మీ అందరికీ అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ వేదికకి స్వాగతం. ఈరోజు మనం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ 2020 అనే పథకం గురించి తెలుసుకుందాం. ఈవేళ అనగా 1 జూలై 2020న భారత ప్రభుత్వం డిపాజిటర్ల సంక్షేమం కోసం డిపాజిటర్స్కి అతి ఎక్కువ వడ్డీ అందించాలి అనేటటువంటి ఉద్దేశం కోసం ఏర్పాటు చేయబడినటువంటి బాండ్ ఆధారిత పథకం ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ 2020. ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ అనేటటువంటిది నార్మల్ డిపాజిట్ పథకం వలె ఉంటుంది, కానీ పథకం అమలులో చిన్న వైవిధ్యం అనేటటువంటిది ఉంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. అయితే ఈ పథకం మన భారతదేశంలోని అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా లభిస్తుంది. ఈ పథకంలో చేరటానికి భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా అర్హులు. ఎన్ఆర్ఐలు మాత్రం అర్హులు కాదు. హెచ్యుఎఫ్లు కూడా అర్హులే. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మన డిపాజిటర్స్కి ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్లు రోజు రోజుకి తగ్గుముఖం పడుతూ ఉండడం, అలాగే బ్యాంకుల్లో ఇచ్చేటటువంటి డిపాజిట్ల మీద ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు కూడా తక్కువ ఉండడం వల్ల మూలంగా దానికి కొంత వెసులుబాటు కల్పించే విధంగా డిపాజిటర్స్కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో బ్యాంకులతో కంపేర్ చేస్తే కొంచెం అధిక వడ్డీ ఇచ్చే విధంగా తయారు చేసినటువంటి పథకం ఇది. ఈ పథకము పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఎన్ఎస్సి బాండ్తో లింక్ అయి ఉంటుంది. ఏంటి ఎన్ఎస్సి బాండ్తో లింక్ అంటారా అంటే, ఈ పథకం తాలూకా ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి బాండ్ మీద ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ కంటే 0.35% ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది. అది ఈ పథకం తాలూకా ఇంట్రెస్ట్ రేట్. అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది ఈ పథకంలో ఫిక్స్డ్గా ఉండదు. ఈ పేరుకు తగ్గట్టుగానే ఇది చలనంలో ఉంటుంది. అనగా ప్రతి 6 మాసాలకు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది మారుతూ ఉంటుంది ఈ పథకంకి. అనగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ తాలూకా ఇంట్రెస్ట్ని జనవరి 1 మరియు జూలై 1న ఇంట్రెస్ట్ రేట్లు అనేటటువంటిది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేటు ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్కి 0.35% యాడ్ చేసి మన ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ ఖాతాదారులకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో చేరటానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్, మ్యాక్సిమం లిమిట్ లేదు. అయితే ఈ పథకంలో ఏ విధంగా చేరాలి అంటే, మీరు ఈ పథకంలో ఉండేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ మీకు నచ్చినట్లయితే మీరు మీకు దగ్గరలోని ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ గురించి అక్కడ అధికారిని కలిసినట్లయితే వాళ్ళు మీకు అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ నింపిన తర్వాత మీరు వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీకు బాండ్ లెడ్జర్ అకౌంట్ అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్లో మీకు ఎంత అమౌంట్ మీరు ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేశారు అనేటటువంటిది ఆ అకౌంట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. అది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది. అనగా మీకు మన ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్స్ లాగా రిసీట్స్ ఏమీ ఇవ్వరు. ఓన్లీ ఒక ఎకనాలెడ్జ్మెంట్ ఫార్మ్ ఇస్తారు, అలాగే ఈ బాండ్ లెడ్జర్ అకౌంట్ తాలూకా స్టేట్మెంట్ ఇస్తారు. అయితే మీకు ఈ ఇంట్రెస్ట్ అనేటటువంటిది మాత్రము ప్రతి 6 మాసాలకు ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన ఇంట్రెస్ట్ని మాత్రము మీ తాలూకా సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అనగా ఇంట్రెస్ట్ అనేటటువంటిది క్యుములేటివ్ కాదు. అనగా
6 మాసాల తర్వాత ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఆ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేటటువంటి పథకం కాదు. ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా మీ సేవింగ్స్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది. ఇది ఒకటి మీరు పరిశీలించాల్సిన విషయం. అనగా ఇంట్రెస్ట్ క్యుములేటివ్ కాదు, ఇంట్రెస్ట్ ప్రతి 6 మాసాలకు ఒకసారి మీకు పేఅవుట్ రూపంలో మీ తాలూకా సేవింగ్స్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ సేవింగ్స్ బాండ్ స్కీమ్ అనేటటువంటిది కాలపరిమితి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల లోపు క్లోజ్ చేయడానికి అవ్వదు, అనగా ప్రీ క్లోజర్ లేదు. అయితే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు గనక ఈ పథకంలో చేరినట్లయితే వాళ్ళు 60 నుండి 70 సంవత్సరాల లోపు వాళ్ళు గనక అయినట్లయితే 6 సంవత్సరాల తర్వాత విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు 70 నుండి 80 సంవత్సరాల మధ్య గల వాళ్ళు అయితే 5 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు 80 సంవత్సరాల పైబడిన వాళ్ళైతే 4 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకునేటటువంటి వెసులుబాటుని కల్పించింది. అలాగే ఈ బాండ్ని వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. ఓన్లీ బాండ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కనుక మరణించినట్లయితే ఆ బాండ్ని నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ బాండ్ని మైనర్ పేరును కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే ఈ బాండ్ మీకు ఏ విధమైనటువంటి తనఖా పెట్టడానికి, ఏ విధమైన అసైన్మెంట్ ఛార్జ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడదు. అనగా ఈ బాండ్ని ఉపయోగించి బాండ్ మీద లోన్ ఇవ్వడం అనేటటువంటిది జరగదు. అయితే నా అభిప్రాయం ప్రకారము కేవలం మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇచ్చేటటువంటి సురక్షితమైనటువంటి పథకం గురించి మనం చూసినట్లయితే ఈ పథకాన్ని మనం పరిశీలించవచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బ్యాంక్స్లో ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని బ్యాంకుల్లో కూడా ఇంట్రెస్ట్ రేట్లు అనేటటువంటివి 6% వరకు ఉంది. అయితే మనకి ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీము నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్కి 0.35% అదనం. అనగా ప్రెజెంట్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ తాలూకా ఇంట్రెస్ట్ రేటు 6.80 ఉంది. అనగా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ తాలూకా ఇంట్రెస్ట్ రేటు 7.15%. ఈ 7.15% అనేటటువంటి ఇంట్రెస్ట్ రేటు జనవరి 1 వరకు కూడా అమల్లో ఉంటుంది. జనవరి 1న మళ్ళీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్లు మార్చినట్లయితే ఆ మార్పుకు అనుగుణంగా మన బాండ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ కూడా మారడం జరుగుతుంది. మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అయితే ఇంట్రెస్ట్ రేట్లే మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నట్లయితే జనరల్గా నార్మల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ మినిమం ఒక 0.10% ఎక్స్ట్రా ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో కూడా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ల కంటే ఒక 0.10% అయినా ఎక్కువ ఉండొచ్చు అని నేను భావిస్తూ, దానికంటే ఇది 0.35% ఎక్స్ట్రా కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చని నా తాలూకా అభిప్రాయం. అయితే ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ మీద పన్ను మినహాయింపు ఏమీ లేదు. అనగా నార్మల్ ట్యాక్స్ ఏ విధంగా అయితే పడుతుందో అదే విధంగా మీకు ట్యాక్స్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి పథకాన్ని మీరు కూడా పరిశీలించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గరలోని నేషనలైజ్డ్ బ్యాంక్స్ని సంప్రదించి ఇన్వెస్ట్ చేయండి. ధన్యవాదాలు.